వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. మనిషిని పట్టి పీడిస్తున్న అతిపెద్ద వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ఈ క్యాన్సర్ కు విరుగుడు కనిపెట్టేందుకు అన్ని దేశాలు పనిచేస్తున్నాయి. అయితే ఇందులో తాము ముందున్నామంటోంది రష్యా. ఇప్పటికే సరికొత్త వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి రానున్నట్లుగా ప్రకటించింది. ఇక క్లినికల్ ట్రయల్స్ ఎక్కడి వరకు వచ్చాయి? ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయా? క్యాన్సర్ రోగులలో కొత్త ఆశలు తీసుకొస్తున్న ఈ వ్యాక్సిన్ మన దేశానికి వస్తుందా? క్యాన్సర్ కర్కశమైంది, ఎవరిని కనికరించదు, ఎవరికైనా రావచ్చు. ఇంతటి ప్రాణాంతక క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తూ ఉండగా ఇటీవల వీటిలో ఎంతో పురోగతి కనిపిస్తోంది. క్యాన్సర్ కు చికిత్స అందించేందుకు బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేశారు రష్యన్ శాస్త్రవేత్తలు. దాని పేరే ఎంటెరోమిక్స్. దీనిపై ఇప్పటికే ఏడాది పాటు పరిశోధనలు, 3 ఏళ్ల పాటు ముందస్తు క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో 100% ప్రభావం చూపిందని తయారీ సంస్థ ఫెడరల్ మెడికల్ బయోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ టీకా క్యాన్సర్ కణితి పెరుగుదలను గణనీయంగా తగ్గించిందని, అలాగే ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని రష్యా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. పలు అగ్రెసివ్ క్యాన్సర్లను ఎదుర్కోవటంలో ఇది ఎంతగానో ఉపయోగపడనుందని వెల్లడించారు. ఎంటెరోమిక్స్ ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సిన్ల మాదిరిగానే ఈ ఎంటెరోమిక్స్ కూడా mRNA టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీని ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రతి రోగికి వారి కణితి కణాల జన్యువుల ఆధారంగా వ్యక్తిగతంగా రూపొందించబడింది. ఈ వ్యాక్సిన్ రోగి రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని నాశనం చేసే శిక్షణ ఇస్తుందట. ఆంకోలిటిక్ పర్సనలైజ్డ్ mRNA పద్ధతుల్లో ఏకకాలంలో ఎంటెరోమిక్స్ టీకాను అభివృద్ధి చేసింది రష్యా. ఎంటెరోమిక్స్ టీకా శరీరంలో ఉత్పత్తయ్యే ప్రోటీన్లే క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసేలా రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లుగా వెల్లడైంది. దీన్ని పలుమార్లు తీసుకున్నా శరీరంలో దుష్ప్రభావాలు ఏవీ కనిపించడం లేదని, పైగా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోందని తేలింది. ఈ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని పరిశోధకులు హామీ ఇస్తున్నారు. పలు కేసుల్లో క్యాన్సర్ గడ్డల పరిమాణాన్ని ఈ వ్యాక్సిన్ ఏకంగా 60% నుంచి 80% దాకా తగ్గిస్తున్నట్లు వెల్లడైంది. ప్రధానంగా పెద్ద పేగు, బ్రెయిన్, చర్మ క్యాన్సర్ పై ఇది రామబాణమేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక భారత్ లో కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్, BCGA వంటి భారీ ప్రాజెక్టులతో DNA ఆధారిత రోగ నిర్ధారణ, చికిత్సలను అభివృద్ధి చేస్తూ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తున్నాయి. టాటా మెమోరియల్ సెంటర్, ACTREC వంటి సంస్థలు ప్రాథమిక క్లినికల్ పరిశోధనలను చేస్తున్నాయి. అదే సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వంటి సంస్థలు కూడా సమగ్ర క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమాలను చేపడుతున్నాయి. మొత్తంగా రష్యా తయారు చేసిన ఎంటెరోమిక్స్ క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే మార్కెట్లోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదు. భారత్లోని క్యాన్సర్ పేషెంట్లు కూడా ఈ టీకా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.